హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ మటన్ లివర్ కర్రీ అండి. ఈ కర్రీలో ఈ ఆకుకూర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సోయ కూర అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. నేను ఈ కర్రీ కుక్కర్లో చేస్తున్నానండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అవి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి నేను సోయ కూర చూపించాను కదా, సోయ కూర అలాగే కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని కడిగి వేసేసుకోవాలండి. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మనం ఇలా కలుపుతుంటేనే సోయకూర ఫ్లేవర్ అనేది వస్తుంది. కొందరు ఇష్టంగా తింటారండి సోయకూర, కొందరు తినరు. నేను లివర్ కర్రీలో మాత్రమే వాడతాను, ఇంకా ఎందులోనూ వేయను. కొందరు చాలా ఇష్టంగా తింటారు, అది హెల్త్కి మంచిది కూడా. ఇలా మనం కడిగి పెట్టుకున్న లివర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఇలా కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము కర్రీకి కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా, సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కదా, కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా వేసేసాను. ఇదంతా వేసేసి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించడం వల్ల మనకి పీసెస్కి కొద్దిగా స్పైసీ అనేది తగులుతుంది. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు అందులోకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. మనం సోయకూర, కొత్తిమీర, పుదీనా కొద్దిగా ఎక్కువ వేసాం కాబట్టి గ్రేవీ లాగే వస్తుంది. ధనియాల పొడి కూడా వేసాం కదా. చూడండి, ఒక 5-6 విజిల్స్ తర్వాత తీసేసి అంతా ఒకసారి కలిపేసుకొని మనకి ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చూసుకోండి. లేదు అంటే వేసి 1 నిమిషం పాటు స్టవ్ పైన అలాగే ఉడికించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.